నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమ్మ గోదావరి వంటలు. ఈరోజు నేను క్షీరాన్నం చేస్తున్నానండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు పాలేసి ఉడికించాలండి. మీకు తొందరగా అయిపోవాలనుకుంటే కుక్కర్లో పెట్టి ఉడికించాలండి. ఉడికిస్తే బాగుంటాయి, తొందరగా అవుతుంది. మళ్ళీ వెంటనే గిన్నెలోకి తీసుకోవాలండి. పాలేసి ఉడికిస్తేనే బాగుంటుందండి. అలా మెత్తగా ఉడకాలండి. తర్వాత 2 గ్లాసులు బెల్లం వేయాలి. బెల్లం ఎప్పుడు కూడా అన్నం బాగా ఉడికాక వేయాలండి. బెల్లం వేసాక అన్నం ఉడకదండి. కలుపుతూ ఉండాలి. ఒక బాండీలో నెయ్యేసి 1 స్పూన్ నెయ్యి వేయాలండి. వేసి జీడిపప్పు వేసుకొని వేపాలి. అవి వేగాక అందులో వేసి కలపాలండి. చివరిగా ఉప్పేసి గ్యాస్ ఆఫ్ చేయాలి. స్వీట్కైనా కొంచెం చిటికెడు సాల్ట్ వేసుకుంటే బాగుంటుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.